హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ నాగదుర్గ. ఈరోజు నేను చేసే రెసిపీ కారప్పొడి అండి. దోశల్లోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఘాటేమీ లేకుండా చేస్తాను. ఒకసారి చూడండి. కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొన్ని వేపిన శనగపప్పు, తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అనమాట. కరివేపాకు వేసుకుంటే హెయిర్కి కళ్ళకి చాలా మంచిదన్నమాట. ఎలాగో చూద్దాం ప్రాసెస్. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనమాట. 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి, మరి ఎక్కువైనా బాగోదు, సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం ధనియాలు వేసుకోవాలన్నమాట. ధనియాలు వేసుకున్న తర్వాత జీలకర్ర. దీన్ని ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఫ్రై అయినాయి కదండి. 5 నిమిషాలు అయిపోతుందండి. కారపొడి చాలా ఈజీ. అలాగే ఘాటు కూడా ఉండదన్నమాట. అంత ఘాటు కూడా ఉండకుండా బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాం. ఆ తర్వాత ఎండుమిర్చి, వీటిని కూడా ఫ్రైలో చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో వేపిన శనగపప్పు ఉన్నాయి కదా, వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. అంటే కొద్దిగా పచ్చివాసనలా వస్తుందని. రెండు నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంది కదండి. ఇప్పుడు మనం విడిగా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చూసే వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ సరిపోతుందండి, వేయక్కర్లేదు ఆయిల్. ఇలా ఫ్రై అయింది కదండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ చేయక్కర్లేదన్నమాట. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసి ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకున్నాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదండి ఫ్రై చేసి, వీటిని ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. కారపొడి పట్టానండి, ఇంతేనండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కాంబినేషను వేడివేడి దోశ వేసుకుందాం. ఎలాగో చూద్దాం. ఇలా వేడివేడి దోశ వేసుకుందాం. చాలా క్రిస్పీగా బాగుంటుందండి. ఇలా దోశ వేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో ఈజీగా కారపొడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం వేడివేడి దోశలోకి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. దోశ చూసారా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఇందులోకి మనం చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ. ఇందులోకి ఇప్పుడు మనం ఇప్పుడు చేసుకున్నాం కదండి కారపొడి, 1 స్పూన్ కారపొడి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అన్నమాట. స్మెల్ మట్టిగా అద్దరిపోతుందండి నెయ్యి. దీని మీద కొద్దిగా నెయ్యి
ఇందులోకి కొద్దిగా దోశలోకి కూడా నెయ్యి అన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. చాలా క్రిస్పీగా ఉందండి దోశ. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఇలా గీయేసుకున్న తర్వాత టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి టేస్ట్. అది ఇంట్లో నెయ్యి కదండి, ఇంట్లో నెయ్యి, కారప్పొడి కూడా, ఉప్పు అన్నీ ఘాటు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ లాగు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్.